ఫ్రెండ్స్, నేను మీ శ్వేతాని. ఈరోజు మనం ఒక చిన్న ప్రేమ కథ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రేమ కథ ఒక చిన్న గ్రామంలో జరిగింది. ఇక్కడ ప్రతి హృదయం ప్రేమతో నిండి ఉంటుంది. ఇది రాధాకృష్ణ కథ కాదు, కానీ అదే అనుభూతి ఇచ్చే ఒక చిన్న ప్రేమ కథ. ఈరోజు అనన్య అర్జున్ల ప్రేమ కథ చెప్పుకుందాం. అర్జున్ ఒక సాధారణ గ్రామీణ యువకుడు. అతను తన గ్రామాన్ని ఎంతగానో ప్రేమిస్తాడు. అనన్య ఒక కలల కోసం ఎదురు చూస్తున్న అమ్మాయి. ఆమె చిత్రలేఖంలో ఎంతో ప్రతిభ కలిగి ఉంది. అర్జున్: అనన్య, ఈరోజు ఏం గీస్తున్నావు? అనన్య: ఈ ప్రకృతి సౌందర్యాన్ని గీస్తున్నాను. ఇది నా హృదయానికి ఎంతగానో నచ్చింది. గడిచే కొద్దీ వారి మధ్య ప్రేమ బలపడుతూ ఉంది. అలాగే ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఒకరోజు అర్జున్ అంటాడు, నీ కలలు నిజమవ్వాలని నేను కోరుకుంటున్నాను అని. అనన్య అంటుంది, నీ తోడు నాతో ఉంటే నా కలలు నిజమవుతాయని నేను అనుకుంటున్నాను. తన కలలు నెరవేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం వస్తుంది, కానీ అది అర్జున్ వదిలిపెట్టాల్సి వస్తుంది. అనన్య అంటుంది, నేను ఈ అవకాశాలను వదలాలని లేదు, కానీ నిన్ను వదిలిపెట్టాలని లేదు. అర్జున్ అంటాడు, నీ కలలను నువ్వు నెరవేర్చుకో, నీతో ఎప్పుడూ నేను కలలను నెరవేర్చుకోవాలని వెళ్ళిన అనన్య మనసులో అర్జున్ ఆలోచనలే మొదలవుతాయి. అలా కొద్ది రోజుల తర్వాత అనన్య తన కలలను నెరవేర్చుకుని తన గ్రామాన్ని చేరుకుంటుంది. అలాగే అర్జున్ అనన్యల ప్రేమ కూడా దగ్గరవుతుంది. అనన్య అంటుంది, నా కలలు నిజమయ్యాయి, కానీ నా ప్రేమ కూడా నిజమైనదే. అర్జున్ అంటాడు, మన ప్రేమ కూడా నిజమైనదే. ప్రేమ అంటే కలలను పంచుకోవడమే కాదు, ఒకరి కలను ఒకరు నిజం చేసుకోవడం కూడా. ఇది ఒక చిన్న ప్రేమ కథ. ఇలాంటి ప్రేమ కథలు మన హృదయాలు ఎప్పటికీ నిలిచిపోయి ఉంటాయి.